అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్లోని మాటలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించగలరు. మరొకసారి అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి. అవును, మనం మారాలి. నిన్నటి ఎపిసోడ్లో మనం తిన్న తిండి, పీల్చిన గాలి ఎలా శక్తిగా మారుతుందో చూసాం. ఈరోజు మన శరీరంలో నిరంతరం శ్రమిస్తూ ఆ శక్తిని ప్రతి కణానికి చేరవేసే 4వ మహత్తర జీవక్రియ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, వీటి అన్నిటినీ ఒక క్రమశిక్షణతో శరీరం అంతా రవాణా చేసే ఈ వ్యవస్థను చూసైనా మనిషి తన అలవాట్లను మార్చుకోవాలి. అసలు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఉదాహరణకు ఒక దేశంలో రోడ్లు, రైల్వే లైన్లు ఎంతో ముఖ్యమో, అలాగే మన శరీరంలో రక్తనాళాలు అంత ముఖ్యం. ఇది మన శరీరంలోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అదే రవాణా వ్యవస్థ. మరి మన శరీరంలో ఈ వ్యవస్థ పనిచేయడానికి 3 ప్రధాన శక్తులు ఉన్నాయి. ఒకటి రక్తం. ఇది కేవలం ద్రవం కాదు, జీవనాధారం. 2 రక్తనాళాలు, రక్తం ప్రవహించే రహదారులు. 3 గుండె, నిరంతరం మలసిపోకుండా పనిచేసే ఒక ఇంజిన్. ఈ ఇంజిన్ ఆగితే మనిషి జీవితం ఆ రోజుతో ముగుస్తుంది. ఇప్పుడు గుండె అసలు ఏం చేస్తుందంటే, ఇది రక్తాన్ని నిరంతరం శరీరం అంతటా పంపు చేసి ఖండాయుతమైన ఒక అవయవం, అంటే ఒక మోటార్ లాంటిది అన్నమాట, పంపు చేస్తూనే ఉంటుంది. మరి రక్తం అంటే ఇది ఆక్సిజన్ మరియు పోషకాలను మోసుకెళ్ళే ఒక ద్రవ కణజాలం. ఇది ఒక ద్రవ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది మన బాడీ అంతా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇంకా రక్త నాళాలు. మరి ఈ గుండెమో మోటార్ లాంటిది, రక్తమేమో ఒక ద్రవ కణజాలం. మరి ఇవన్నీ ప్రవహించాలంటే ఒక రహదారి లాంటిది ఉండాలి కదా, అదే రక్తనాళాలు. అంటే రక్తం ప్రవహించే గొట్టాల వంటి నిర్మాణాలు ఇవి అన్నమాట. ఇప్పుడు ఇక గుండె విషయానికి వస్తే, మానవ గుండెలో 4 గదులు ఉంటాయి. మన ఇంట్లో మన గదులు ఎలా ఉంటాయి అన్నమాట, అలాగా గుండెలో కూడా 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణిక ఇవి రక్తాన్ని స్వీకరిస్తాయి.
మరి కింద ఇంకో 2 గదులు ఉంటాయి, అవి జఠరికలు అంటారన్నమాట. వీటిని కుడి జఠరిక, ఎడమ జఠరిక ఇవి రక్తాన్ని పంపు చేస్తాయి. పై 2 గదులేమో రక్తాన్ని స్వీకరిస్తాయి, కింద 2 గదులేమో పంపు చేస్తాయి. అంటే ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోవైపు నుంచి బయటకు వెళ్తాయి అన్నమాట. మరి ఈ రక్తం ప్రవహించే విధానం గురించి మనం చెప్పుకుందాం. మానవ శరీరంలో రక్తం 2 వేర్వేరు మార్గాల్లో ప్రసరిస్తుంది. దీనిని ద్వివాలయ ప్రసారణ అని అంటారు. ఒకటి పుప్పుస ప్రసరణ, 2 దైహిక ప్రసరణ. ముందుగా మనం పుప్పుస ప్రసరణ గురించి చెప్పుకుందాం. శరీర భాగాల నుండి వచ్చిన ఆక్సిజన్ లేని చెడు రక్తం కుడి కర్ణికకు చేరుతుంది మరియు అక్కడ నుండి కుడి జఠరిక ద్వారా శుద్ధి కావడం కోసం ఊపిరితిత్తుకు వెళ్తుందన్నమాట. ఇది పుప్పుస ప్రసరణ. మరి 2 దైహిక ప్రసరణ. ఇది ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ పొందిన మంచి రక్తం ఎడమ కర్ణికకు చేరుతుంది. అక్కడ నుండి ఎడమ జఠరిక ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఇది మహాధమని ద్వారా జరుగుతుంది. దీన్ని దైహిక ప్రసరణ అంటాం. ఇంకా రక్త నాణాలు రకాలు. రక్త నాణాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి ధమనులు, సీరలు, రక్తకేశ నాళికలు అని 3 ఉన్నాయన్నమాట. ముందుగా మనం వేటి గురించి చెప్పుకుందామంటే ధమనుల గురించి చెప్పుకుందాం. ధమనులు ఇవి గుండె నుండి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి. ఓకేనా, అదనమాట. సిరలు ఇవి శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని తిరిగి గుండెకు తెస్తాయి. తర్వాత ఇంకేముంది, రక్తకేశ నాళికలు. ఇవి అత్యంత సూక్ష్మమైన నాణాలు. ఇక్కడే రక్తం మరియు కణాల మధ్య పదార్థాల మార్పిడి జరుగుతుందన్నమాట. అంటే మనం తిన్న ఆహారంలోని పోషకాలు ఇవన్నీ కూడా ఇక్కడ మన రక్తం ద్వారా ప్రవేశించి మన శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది. మనం తీసుకున్న ఆహారం మన జీర్ణాశయంలో చర్య పొందాక అవి రక్తంలో కలవాలంటే రక్తకేశ నాళికల ద్వారా మన పొట్టలోంచి వీటిలోకి ప్రవేశించి మన శరీరంలోకి శక్తి ఏర్పడుతుందన్నమాట. ఇంకా గుండె కదలిక ద్వివలయ ప్రసరణ. ఇందాక చెప్పుకున్నాం కదా ద్వివలయ ప్రసరణ గురించి. గుండె నిర్మాణం, మానవ గుండెకు 4 గదులు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. రక్త ప్రవాహం, డబుల్ సర్క్యులేషన్, ఇది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మొదటి వలయం
శరీరంలోని చెడు రక్తం అంతా గుండెకు వచ్చి అక్కడి నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే ఆక్సిజన్ పొంది శుద్ధి అవుతుంది. మొదటి వేళలో ఇలా జరుగుతుంది. రెండవ వేళలో ఆ శుద్ధమైన మంచి రక్తం తిరిగి గుండెకు వచ్చి అక్కడి నుండి మహాధమని ద్వారా శరీరంలోని ప్రతి కణానికి అందుతుంది. ఇది మళ్ళా చెప్పడానికి కారణం ఏంటంటే మనిషికి ఒక సందేశం ఇద్దామని. ఓ మనిషి, నువ్వు మారాలి. చూసారా ఫ్రెండ్స్, గుండె తన వద్దకు వచ్చిన చెడును ఉంచుకోదు, దాన్ని శుద్ధి చేయడానికి పంపుతుంది. మరి మనిషి మాత్రం తన మనసులోకి వచ్చిన చెడు ఆలోచనలను ఎందుకు అలాగే ఉంచుకుంటున్నాడు కదా? ఓ మనిషి, నువ్వు మారాలి. గుండెలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే పంచడం నేర్చుకో. మన రక్తంలోని భాగములైన దమనులు, శిరస్సులు గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. దమనులు మంచి రక్తాన్ని వేగంగా తీసుకెళ్తే సిరలు చెడు రక్తాన్ని జాగ్రత్తగా వెనక్కి తెస్తాయి. వీటికి ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. ఒకదాని దారిలోకి ఇంకొకటి రావు. మన బాడీలో జరుగుతుంది ఇదంతా. తర్వాత కేశనాళికలు, ఇవి చాలా సన్నని నాణాలు. ఇక్కడే అసలైన మార్పు జరుగుతుంది. అంటే కణాలకు ఆహారం ఇవ్వడం, వ్యర్థాలను తీసుకోవడం. ఆరోగ్య సూత్రం, మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఈ రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్లా పెరిగిపోతుంది. అప్పుడే గుండెపై భారం పడుతుంది అన్నమాట. అందుకే జంక్ ఫుడ్స్ గట్రా మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. గుండె నిరంతరాయంగా పనిచేయడం వల్ల మనిషి పుట్టినప్పటి నుండి తను చనిపోయే వరకు కూడా గుండె నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటుంది. గుండె ఒక్కసారి కూడా రెస్ట్ తీసుకోదు. అది మనిషి నిద్రపోయినా సరే తన పని తను చేస్తుంది. శరీరం అంటే మన మానవ శరీరంలోని వ్యవస్థ ఇంత డిసిప్లైన్గా ఉందన్నమాట. మరి మనిషి ఎందుకు డిసిప్లైన్గా ఉండలేకపోతున్నాడు? తను చేయవలసిన పనులు ఎందుకు సక్రమంగా చేయలేకపోతున్నాడు? మనిషి ప్రకృతిలోకి ప్రవేశించాడు. ప్రకృతిలో ఉండి ప్రకృతిని మార్పు చేస్తున్నాడు. దీనివల్ల ప్రకృతి మారడం వల్ల సమస్త జీవరాశులపై ఈ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వల్ల ఈనాడు ఉండవలసిన ఎండలు ఎన్నడూ లేవు. అలాగే కొత్తగా వచ్చే జబ్బులు ఎన్నడూ లేవు. పూర్వకాలంలో చక్కగా చాలా ప్రశాంతంగా మన పెద్దవాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. కానీ మనం ఈరోజు 70 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ అంతకన్నా తక్కువ కాలమే బతకగలుగుతున్నాం. మనిషి జీవితకాలం తగ్గిపోతుంది. అందుకే ఓ మనిషి, నువ్వు మారాలి. ఇంకా గుండె పుట్టేటప్పటి నుండి చనిపోయే వరకు ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా మన కోసం కొట్టుకునే ఉంటుంది. అలాంటి అద్భుతమైన వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఓ మనిషి, నువ్వు మారాలి. నీ ఆరోగ్యం పట్ల నీ ఆలోచన మారాలి. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా కణాల్లోకి చేరిన వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపే 5వ అతి ముఖ్యమైన జీవక్రియ ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు చూడవలసిందే. అంతవరకు సెలవు. ఓ మనిషి, నువ్వు మారాలి, మారి తీరాలి.
పచ్చని చెట్లను పెంచండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. మనం దారిలో ఎక్కడన్నా పైపులు ఎక్కడన్నా ట్యాప్ వదిలి ఉంటే వాటిని కట్టేయండి. జై హింద్. ఓ మనిషి నువ్వు మారాలి. జై హింద్. జై హింద్.